పూజకు వాడిన పూలను ఎండలో ఆరబెట్టుకొని ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా దశంగం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో హారతి కర్పూరం లేదా ముద్ద కర్పూరం పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చందనం పొడి అలాగే సాంబ్రాణిని కూడా పొడి చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పచ్చకర్పూరంని కూడా ఇలా చేతులతో చిదిమేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జవాది పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవు నెయ్యి, కొబ్బరి నూనెను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా వచ్చే విధంగా కలుపుకొని ఆ తర్వాత ధూప్-కోన్ షేప్ తీసుకొని అందులో కవర్ పెట్టి ఇలా ఒత్తుకుంటే మనకి కోన్స్ తయారైపోతాయండి. లేదంటే ఇలాంటి హోమియోపతి మందుల డబ్బా తీసుకొని ఇందులోకైనా వేసుకొని మనం కావాలనుకున్న షేప్ లో తయారు చేసుకోవచ్చు. వీటిని ఎండలో ఆరబెట్టుకుంటే 2-3 రోజుల్లో ఎండిపోతాయి. ఆ తర్వాత మనం వెలిగించుకుంటే గనక చక్కని సువాసనతో ధూప్-కోన్స్ రెడీ అయిపోతాయి. ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ చేయండి.